వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కోసమే జగనన్న కాలనీ అంత దూరం, అక్కడ మీ ఊరికి దూరం ఉంది, అక్కడ ఆదోనికి దూరం ఉంది, మధ్యలో వాళ్ళ బెనిఫిట్ కోసమే అక్కడ ఏర్పాటు చేయడం, అదంతా ఒక నాటకం, బూటకం, కేవలం వాళ్ళ కోసం, వాళ్ళ స్వార్థం కోసం. ఈరోజు ప్రజల పక్షాన నిలబడి ఏ ప్రభుత్వం పనిచేస్తుంది అంటే కేవలం కూటమి ప్రభుత్వం తప్పితే వేరే ఏ ప్రభుత్వం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తొందరలోనే వాటిలో జగనన్న కాలంలో ఏం జరిగిందో అవన్నీ కూడా బయటికి తీస్తాం. వాళ్ళు ఏం అవినీతి చేశారు, ఏం అక్రమాలు చేశారు, ఈ 2150 రూపాయల డీడీలు కూడా చాలామంది లబ్ధిదారులకి చేరలేదు. కేవలం అప్పుడున్నటువంటి కౌన్సిలర్లకు దాదాపుగా ఒక్కొక్కరికి 10-15 పట్టాలు వాళ్ళంతకు వాళ్ళే వేసుకున్నారు. వాటన్నిటిని కూడా బయటికి తీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. జై తెలుగుదేశం. మన ఆదోనినే తీసుకెళ్దామన్నా ఇందిరమ్మ కాలనీ అని చెప్పి ఇచ్చారన్న 2006-8లోన. అదేవిధంగా జగనన్న కాలనీ, టిట్కో ఇండ్లు, మళ్ళీ ఇప్పుడు చాలా అప్లికేషన్స్ కుప్పలుగా వస్తున్నాయి. దానికి తోడు 2008లోన అప్పటి గవర్నమెంట్లోన ప్రతి లబ్ధిదారుతో ఎన్ని వార్డులు ఉన్నాయో టౌన్లోన అన్ని వార్డులతోన 2150 రూపాయలు డీడీ కట్టించుకొని వాళ్ళకి ప్లాట్లు ఇక్కడ ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా ఇవ్వని సందర్భం కూడా ఉందన్న. అది కూడా నేను మొన్ననే నా దగ్గరికి వాళ్ళు వస్తే, వాళ్ళని బాధితులు వస్తే మాట్లాడి అన్నతో కూడా ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇది కూర్చొని మనం చేస్తే ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్నా మనం ఇంకా ఎక్కువగా లబ్ధిదారులకి హౌస్ పట్టాలు ఇవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. కేవలం రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లాగా కాకుండా, కక్ష పూరిత ధోరణి కాకుండా, మేము గత ప్రభుత్వం ఏదైతే శాంక్షన్ చేసి సగం కట్టి వదిలిన ఇండ్లని మా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలనే ఉద్దేశంతోన ఈరోజు నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ అనేక ఇండ్లు పూర్తి చేసి ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల చేత ఈరోజు రాష్ట్రంలో ఈ గృహప్రవేశాలు జరుగుతున్న శుభ సందర్భంగా మీ ఊరికి రావడం నిజంగా మేము చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదే ఇంతకుముందు 2014-19లో మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అప్పుడు చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలని మధ్యలో ఆగిపోతే జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా వాటన్నిటిని కూడా నిర్దాక్షిణ్యంగా ప్రజల మీద కక్ష కట్టి వాటిని స్టాప్ చేయడం జరిగింది. కానీ మేము అలా కాదు. ఎందుకంటే మాకు ప్రజలపైన కక్ష లేదు. ప్రజలు బాగుపడాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్ర ప్రధానమంత్రి మోడీ గారు. కాబట్టి వీటిని ప్రజలందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నారాయణపురం గ్రామంలోన 18 ఇండ్లు శాంక్షన్ అయితే 6 ఇండ్లు కంప్లీట్ అయినాయి. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ఈ 2 సంవత్సరాల కాలంలోన దాదాపు 57 లక్షల వర్క్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామానికి ప్రతి నెల 1వ తారీఖున, ఒకవేళ 1వ తారీఖున ఆదివారం వస్తే శనివారం, అంతకు ముందు రోజు శనివారం దాదాపుగా 396 పెన్షన్లు ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. పెన్షన్ల అమౌంట్ కూడా మనం చెప్తే బాగుంటుండే. దాదాపు నాకు తెలిసి 20 లక్షల పైనే కానీ తక్కువైతే ఉండదు. అంటే ప్రతి నెల ముసలి వాళ్ళకి, వికలాంగులకి, ఇంకేదైనా జబ్బు పడిన వాళ్ళకి 4,000, 6,000, 10,000, 15,000 ఈ రకంగా ప్రతి నెల మీ ఊరికి 396 పెన్షన్లు మంజూరు చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానిది అని చెప్పి మేము చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తల్లికి వందనం పథకం కింద 628 మంది చిన్నారులకు ప్రతి ఒక్కరికి 13,000 వేయడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు
పెన్షన్లని 2000 నుంచి 2019 నుంచి 24 వరకు 2000 నుంచి 3000 వరకు పెంచుతూనే పోయారు. ప్రతి సంవత్సరం 250 రూపాయలు. అదే మా చంద్రబాబు నాయుడు గారు, మా కూటమి ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి కేవలం ఒక్క సైన్తోనే 1000 రూపాయలు పెంచిన ఘనత మా కూటమి ప్రభుత్వానికి. దాంతోపాటు మిగతా 2 నెలలు కలిపి కూడా మీకు అందరికీ వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే నేను ఇట్లా వస్తూ ఉంటే ఒక అవ్వ కనిపించింది. అవ్వకి దాదాపు 70 సంవత్సరాల పైనే ఉంటుంది. ఎంతవ్వ నీ ఏజ్ అంటే 70 సంవత్సరాల పైనే అని. ఏమవ్వా నీకు పెన్షన్ వస్తుంది అని అడిగాను. లేదమ్మా అంటే ఎందుకవ్వా అంటే ఏమైనా లీడర్లు ఇక్కడ ఎవరన్నా వద్దన్నారా చేపిలేదా అంటే లేదమ్మా నాకు 9 ఎకరాల పొలం ఉంది అందుకని నాకు పెన్షన్ రావట్లేదు అనింది. కాదవ్వా నీకు 4000 పెన్షన్ వస్తుంది కదా, మళ్ళీ నీ కొడుకులకో ఎవరికే రాసియచ్చు కదా భూమి అంటే నేను కష్టపడతానమ్మా నా భూమి కోసం అని చెప్పింది. అంటే నిజంగా నాకు అవ్వని చూసి మా లీడర్లతో కూడా ఇందాక చెప్పాను, ఇట్లా ఉండాలి, మనము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. 74 సంవత్సరాలైనా అవ్వ ఇప్పటికీ పొలంకి వెళ్ళి పొలం పనులు చేసి తను పొట్ట తనే చూసుకుంటుంది. కాబట్టి అవ్వని ప్రతి ఒక్కరం కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అదే పక్కన అవ్వని అడిగితే నాకు వస్తుంది పెన్షన్ అనింది. కాబట్టి ప్రతి ఒక్కరూ పెన్షన్లు ఈరోజు 1వ తారీఖున జీతాలు వస్తాయో లేదో కానీ పెన్షన్ మాత్రం మీ ఇంటి దగ్గరికే వచ్చి మీకు ఇచ్చి చేసే ఘనత మా కూటమి ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఖచ్చితంగా మా కుటుంబ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు అన్నదాత సుఖీభవ అది రాయలేదు మా అధికారులు. అన్న సుఖీభవ ప్రతి రైతుకి 20,000 రూపాయలు జమ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే చెప్పామో అది ఖచ్చితంగా చేసి చూపించాం. సూపర్ 6లో 2024లో మా కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత మా కూటమి ప్రభుత్వం. ఇక్కడ అమ్మ వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా చీరలు లేక చాలామంది నిలబడుకొని ఉన్నారు. ఏమ్మా మీకు ఫ్రీ బస్ వస్తుంది కదా, వెళ్తున్నారు కదా, చెప్పండి అమ్మా, వెళ్తున్నారు కదా. ఎవరు ఇచ్చారు తల్లి? చంద్రబాబు నాయుడు గారు. భర్తల్ని రూపాయి అడగాల్సిన అవసరం లేదు. ఏదైనా భర్తతో గొడవ పడినా హ్యాపీగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఏదైనా పండుగలున్నా వెళ్ళిపోవచ్చు, దర్శనం చేసుకోవాలనే వెళ్ళిపోవచ్చు. రాఘవేంద్ర స్వామి కానీ ఇంకా చాలా శ్రీశైలం కానీ ఎక్కడైనా ఫ్రీ బస్కి వెళ్ళి చాలామంది మగవాళ్ళ కంప్లైంట్ ఏంటంటే మాకు అసలు సీట్లే దొరకట్లేదు అని చెప్పి మగవాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకి మొన్ననే అది మేము హామీ ఇవ్వకపోయినా కూడా వికలాంగులకు కూడా ఫ్రీ బస్సు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదే ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇస్తే ఆటో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఆటో వాళ్ళకు కూడా మేము అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చిన హామీ ఆ సందర్భంలో ఇవ్వని కూడా చాలా మేము తీర్చిన ఘనత మా కూటమి ప్రభుత్వంది. కాబట్టి మా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందాక మా సోదరులు ఎమ్మెల్యే గారు ఇల్లు ఓపెన్ చేసిన సందర్భంలో ఒకటి అన్నారు. దాదాపుగా నేను చదువుకున్న దశ నుంచి ప్రతి గవర్నమెంటు ఇండ్లు ఇస్తూనే పోతుంది, కానీ అప్లికేషన్లు కూడా దానికి తగ్గట్టుగానే వస్తూ ఉన్నాయని చెప్పారు. అన్న ఈ సందర్భంలో మేము అధికారులు అందరూ కూడా ఉన్నారు. ఇంతకుముందే నేను ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళాను. ఇక్కడ